Hello children, how are you all? Hope you all are doing well. Okay, so today first class children I'll teach English grammar, a new lesson in English grammar. Open your grammar at books, page number 20, lesson number 5. The name of the lesson is Describing Words. What is the name of the lesson children? Describing Words. So let's start the lesson. Circle the words that tell us more about the apple and the elephant. Okay, so on page number 20, they have given two pictures. One picture is of an apple and another picture is an elephant. Okay, so beside those pictures, they have given some words, okay, which tell us about the apple and the elephant. So we have to circle the words which tell us about the apple and elephant. So let's see first the apple. So ikkada ma picture lo oka apple picture ichcharu, ikkada elephant picture ichcharu, ikkada side lo కొన్ని words ఇచ్చారు చూస్తున్నారా. సో ఈ వర్డ్స్లో కొన్ని యాపిల్కి సంబంధించినవి, అంటే యాపిల్ గురించి చెప్పే వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఎలిఫెంట్ గురించి చెప్పే వర్డ్స్ కొన్ని ఉన్నాయి, అంటే మనకి ఎలిఫెంట్ గురించి చెప్తున్నాయి కొన్ని వర్డ్స్. సో ముందు యాపిల్ గురించి ఏం రాసాయి చూద్దాం. లెట్స్ సీ. ఓకే, సో ద ఫస్ట్ వర్డ్ ఇస్ రెడ్. సో ఇస్ ద యాపిల్ రెడ్ ఇన్ కలర్? Yes it is. Is it or not? Apples are red in color. Then round. The apple is round. Is it or not? Apples are somewhat round, not perfectly round, but కొంచెం రౌండ్ గానే ఉంటాయి కదా apples. Then long. Apple long గా ఉంటుందా? ఉంటుందమ్మా? లేదు కదా. Then sweet. Apple టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంటుంది కదా. యాపిల్స్ చాలా స్వీట్ గా ఉంటాయి. దెన్ బ్లూ. సో యాపిల్ కలర్ బ్లూవా? ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది యాపిల్? లేదు కదమ్మా. ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్, రైట్. దెన్ టూ. ఇక్కడ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఒకటే, ఓన్లీ వన్ యాపిల్. ఇస్ ఇట్ ఆర్ నాట్? సో ద వర్డ్స్ విచ్ డిస్క్రైబ్ అబౌట్ ద యాపిల్ ఆర్, యాపిల్ గురించి డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటి? రెడ్, స్వీట్, రౌండ్. రెడ్గా ఉంది యాపిల్, రౌండ్గా ఉంది యాపిల్, అండ్ యాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్గా ఉంటుంది కదా. సో అట్లని మనము రౌండ్ చేసుకోవాలి. నౌ లెట్స్ గో టు ద ఎలిఫెంట్ పిక్చర్. సో వాట్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ గివెన్ అబౌట్ ద ఎలిఫెంట్? లార్జ్. సో ఎలిఫెంట్ ఈజ్ లార్జ్. లార్జ్ అంటే పెద్దది. ఎలిఫెంట్ పెద్దగా ఉంటుంది కదమ్మా, అవునా లేదా? చాలా పెద్దగా ఉంటుంది కదా ఎలిఫెంట్. ఎప్పుడైనా చూసారా మీరు? దెన్ స్క్వేర్. స్క్వేర్ ఏంటి? ఎలిఫెంట్ స్క్వేర్గా ఉంటుందా? లేదు కదా. స్క్వేర్గా ఉందా ఇక్కడ ఎలిఫెంట్? లేదు. దెన్ వన్. ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓన్లీ వన్. సో దాన్ని కూడా మనం రౌండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ వర్డ్ని రౌండ్ చేసుకోవాలి? లార్జ్ని. ఎందుకైతే ఎలిఫెంట్ లార్జ్గానే ఉన్నారు. అండ్ one elephant. Then pink. Elephant color pink కలరా? చూడండి ఇక్కడ ఏ కలర్ లో ఉంది? పింక్ కలర్ లో లేదు కదా. సో ఆ వర్డ్ ని సర్కిల్ చేయకండి. దెన్ గ్రే. సో ఎలిఫెంట్ కలర్ ఏంటి? గ్రే కదమ్మా. సో దాన్ని సర్కిల్ చేసుకోండి. దెన్ త్రీ. ఇక్కడ త్రీ ఎలిఫెంట్స్ ఉన్నాయా? లేదు, ఓన్లీ వన్ ఎలిఫెంట్ ఉంది. సో ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయి, లార్జ్, గ్రే, వన్. సో ఇక్కడేమో రౌండ్, రెడ్, స్వీట్. ఈ వర్డ్స్ ఏం చేస్తున్నాయి? మనకి ఒక నౌన్ గురించి చెప్తున్నాయి. నౌన్ ఏంటి? నేమ్ ఆఫ్ అ ప్లేస్, యానిమల్, పర్సన్, థింగ్ కదా. నౌన్ ఏంటి? నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. ఈ నాలుగట్లని నౌన్ అంటారు. వీటి పేరుని నౌన్ అంటారు. సో ఒక నౌన్ గురించి మనకి చెప్పే పదాలను ఏమంటాము? డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటాము. ఇప్పుడు ఎలిఫెంట్ ఒక నౌన్, యాపిల్ ఒక నౌన్, కానీ ఇక్కడ యాపిల్ గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఈ వర్డ్స్. ఏంటి? యాపిల్ రౌండ్గా ఉంది, యాపిల్ రెడ్ కలర్లో ఉంది, యాపిల్ స్వీట్గా ఉంది టేస్ట్లో. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ గురించి ఏంటి? గ్రే కలర్లో ఉంది ఎలిఫెంట్. ఒక యాపిల్, ఒక ఎలిఫెంటే ఉంది, అండ్ లార్జ్గా ఉంది కదా. సో ఈ వర్డ్స్ ఏం చేస్తున్నాయి? మనకి ఒక నౌన్ గురించి చెప్తున్నాయి. దే ఆర్ టెలింగ్ us more about the nouns. They are describing more about the nouns. So they are called describing words. What are they called, children? Describing words, right?
So a word that tells us more about a naming word is called a describing word. So naming word ఏంటి? నేమింగ్ వర్డ్ ఏంటి? ఇప్పుడు మీ పేరేంటి? పవన్ అవ్వచ్చు, అభినయ్ అవ్వచ్చు, నందిక అవ్వచ్చు, లౌక్య అవ్వచ్చు. ఇవేంటివి? మీ పేర్లు కదా. సో ఇది నేమింగ్ వర్డ్స్. యాపిల్, ఎలిఫెంట్ అంటే యానిమల్ని ఎలిఫెంట్ అంటారు, ఆ యానిమల్ని డాగ్ అంటారు. సో ఇవన్నీ ఏంటి? నేమింగ్ వర్డ్స్ ఇవి. ఓకే, దీన్ని బ్లాక్ బోర్డ్ అంటారు, దీన్ని బుక్ అంటారు. సో ఇవి నేమింగ్ వర్డ్స్, వీటికి ఇచ్చిన పేర్లు ఇవి. ఓకే కదా. సో ఇవి నేమింగ్ వర్డ్స్. సో ఈ నేమింగ్ వర్డ్స్ గురించి మనకి ఇంకా చెప్పే పదాలు ఏమంటారు? డిస్క్రైబింగ్ వర్డ్స్. ఏమంటారమ్మా? డిస్క్రైబింగ్ వర్డ్స్. సో కలర్స్, నంబర్స్, షేప్స్ అండ్ సైజెస్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. సో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏంటంటే కలర్ గురించి చెప్తాయి, షేప్ గురించి చెప్తాయి, సైజ్ గురించి చెప్తాయి, నంబర్స్ గురించి చెప్తాయి. ఓకేనా. బ్లూ స్కై. సో స్కై కలర్ ఏంటి? బ్లూ కలర్ కదా. సో స్కై బ్లూ కలర్ లో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కలర్ చెప్తుంది, స్కై కలర్ చెప్తుంది. ఏంటది కలరు? బ్లూ. 10 fingers. సో 10 fingers, we have 10 fingers. సో ఇక్కడ ఏమని చెప్తుంది ఫింగర్స్ గురించి? అవి 10 fingers ఉంటాయి మనకి. ఓకేనా. సో ఇక్కడ నంబర్ చెప్తుంది. రౌండ్ బాల్. రౌండ్ బాల్ అంటే బాల్ షేప్ ఎలా ఉంది? రౌండ్ గా ఉంది. సో ఇక్కడ మనకి షేప్ చెప్తుంది. టాల్ ట్రీ. టాల్ ట్రీ అంటే పెద్ద ట్రీ. సో అక్కడ ఏంటి తెలుస్తుంది మనకి? టాల్ ఆ పదంతో సైజ్ తెలుస్తుంది మనకి. ఆ ట్రీ టాల్ గా ఉందని తెలుస్తుంది. సో ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏం చెప్తాయంటే మనకి కలర్ చెప్తాయి, సైజ్ చెప్తాయి, షేప్ చెప్తాయి, నంబర్స్ చెప్తాయి. ఓకేనా. సో ఈ ఎక్సర్సైజ్ ఉన్నారు కదమ్మా, పేజ్ నెంబర్ సేమ్ పేజ్ మీద ఇది చూద్దాం. ఓకేనా. రీడ్ ది సెంటెన్సెస్, circle the describing words and underline the naming words. They tell us about one has been done for you. So దీంట్లో ఈ సెంటెన్స్ లో నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో నేమింగ్ వర్డ్స్ ని మనము అండర్లైన్ చేయాలి అండ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ ని సర్కిల్ చేయాలి. ఓకే. నేమింగ్ వర్డ్స్ అంటే నేమ్స్ అమ్మ, అండ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే ఆ నేమింగ్ వర్డ్స్ గురించి మనకి ఏదన్నా చెప్పేది. అది సైజ్ అవ్వచ్చు, కలర్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు. ఓకేనా. ఫస్ట్ వన్ మనకి చెప్పారు ఇక్కడ, ఐ హ్యావ్ అ రెడ్ డ్రెస్. సో ఇక్కడ నేమింగ్ వర్డ్ ఏంటి? ఓకే చిల్డ్రన్. సో ఎక్సర్సైజ్ A on page number 20. సో the first sentence is I have a red dress. So here the naming word is dress. We are talking about the dress. So the naming word is dress. So underline the word dress. And what is the word that describes about the dress? ఏ వర్డ్ అయితే మనకి డ్రెస్ గురించి చెప్తుంది దీంట్లో? ఐ హ్యావ్ అ రెడ్ డ్రెస్. హ్యావ్ అన్న వర్డ్ చెప్తుందా డ్రెస్ గురించి? లేదు. లేదు. రెడ్. రెడ్ ఏంటి? డ్రెస్ కలర్ కదా. సో ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ మనకి కలర్ గురించి, నంబర్ గురించి అండ్ షేప్ అండ్ సైజ్ గురించి చెప్తాయి. సో ఈ సెంటెన్స్ లో మనకి డ్రెస్ గురించి వర్డ్ చెప్పేది ఏంటి? డిస్క్రైబింగ్ వర్డ్ ఏంటి? రెడ్ కదా. నా డ్రెస్ రెడ్ కలర్ లో ఉంది, నాకు ఒక రెడ్ కలర్ డ్రెస్ ఉంది. సో డ్రెస్ గురించి చెప్పే వర్డ్ ఏంటి? రెడ్. ఇస్ ఇట్ ఆర్ నాట్? సో ద డిస్క్రైబింగ్ వర్డ్ ఇన్ దిస్ సెంటెన్స్ ఇస్ రెడ్. ఓకే. సెకండ్ సెంటెన్స్, here is one pencil. So what are we talking about in this sentence? దేని గురించి మాట్లాడుతున్నాం మనము ఈ సెంటెన్స్ లో? చెప్పండి. పెన్సిల్ గురించి, రైట్? We are talking about the pencil. And what is the word that tells about the pencil? One. Here is one pencil. So ఇక్కడ ఒక పెన్సిల్ ఉంది, ఒక్క పెన్సిల్ ఉంది. ఓకే. సో ఇక్కడ నంబర్ 1. ఓకేనా. సో ద నేమింగ్ వర్డ్ ఇస్ pencil and describing word is one. Right children? So second sentence lo enti naming word endama? Pencil kada. Here is a pencil. So మనం పెన్సిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేమింగ్ వర్డ్ పెన్సిల్. And the word which tells about the pencil is one. What it is telling? That there is
one pencil. So it is telling about the pencil. So this one word is describing word. Okay. Then the third sentence. This is a round clock. So in this sentence, ఈ sentence లో మనము దేని గురించి మాట్లాడుతున్నాము? ఈ క్లాక్ రౌండ్ గా ఉంది. సో క్లాక్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో క్లాక్ is the naming word. And what it is, which is the word that is telling? ఏ వర్డ్ మనకి క్లాక్ గురించి చెప్తుంది? రౌండ్ కదా. క్లాక్ రౌండ్ గా ఉందని చెప్తుంది. సో రౌండ్ అన్నది డిస్క్రైబింగ్ వర్డ్. రైట్ చిల్డ్రన్. దెన్ ఫోర్త్ వన్, ఐ హ్యావ్ అ బ్లూ బాల్. సో we are talking about the ball. Ball is the naming word. And which word is telling about the ball? Blue కదా. బాల్ బ్లూగా ఉన్నదని చెప్పేవాడు ఏంటి? బ్లూ. ఓకే. దెన్ హియర్ ఆర్ టూ బలూన్స్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బలూన్స్. బలూన్స్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ బలూన్స్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది? టూ. సో దిస్ ఈస్ ద డిస్క్రైబింగ్ వర్డ్. దిస్ ఈస్ అ స్క్వేర్ టేబుల్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద table. What we are telling? The table is square. So square is the describing word. Okay. I have a pink hat. So we are talking about the hat. Hat గురించి మాట్లాడుతున్నాం కదా. ఏంటి? I have a pink hat. నాకు ఒక pink hat ఉన్నది. So pink అన్నది ఏంటి? Describing word. You are able to understand, I hope children. Okay. Here are 4 rabbits. So we are talking about rabbits. Here we have to underline hat. Okay. Hat is the naming word. So rabbits is the naming word. And what we are telling, here are 4 rabbits. ఇక్కడ 4 rabbits ఉన్నాయని చెప్తాం. So 4 అన్నది ఏంటి? Describing words. Okay. So underline చేసింది naming word and round చేసింది describing word. Note it down children. Okay children, so turn to page number 21. Okay. Exercise B. Draw and color pictures to match the describing words. So here they have given places to draw pictures. Which pictures we have to draw? A green leaf here. In this box, what you have to draw? A green color leaf. Okay, leaf draw cheyal, then color em undali? Green color. Okay na? Then a yellow mango. ఒక మ్యాంగో డ్రా చేయాలి. అండ్ కలర్ ఏంటి? మ్యాంగోది yellow కలర్ లో డ్రా చేయాలి. ఓకే చిల్డ్రన్. దెన్ అ బిగ్ స్నేక్. ఇక్కడ ఒక పెద్ద స్నేక్ డ్రా చేయాలి మీరు. రైట్. దెన్ అ బిగ్ బాక్స్. ఒక బాక్స్ డ్రా చేయండి, పెద్ద బాక్స్. సో ఇది మీ హోంవర్క్ చిల్డ్రన్. ఓకేనా. ఇవి డ్రా చేయాలి. ఏంటి ఇక్కడ? గ్రీన్ లీఫ్, yellow మ్యాంగో, బిగ్ స్నేక్ అండ్ బిగ్ బాక్స్. ఓకేనా. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, డిస్క్రైబింగ్ వర్డ్స్ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు డ్రా చేయాలి, నీట్గా డ్రా చేయండి. ఓకే, అర్థమైందమ్మా? దెన్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. లెట్స్ పర్ఫెక్ట్ ఇట్. ఎక్సర్సైజ్ ఏ. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ టిక్ ద కరెక్ట్ డిస్క్రైబింగ్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు అండ్ కింద 2 విధాలుగా డిస్క్రైబింగ్ వర్డ్స్ ఇచ్చారు. 2 డిస్క్రైబింగ్ వర్డ్స్ ఇచ్చారు. బట్ కరెక్ట్గా ఫిట్ అయ్యేది ఒక వర్డే. ఓకేనా. ఆ 2 వర్డ్స్లో నుంచి ఒకటే డిస్క్రైబింగ్ వర్డ్ ఈ బుక్కి, ఈ పిక్చర్స్కి ఫిట్ అవుతాయి. ఓకేనా. ఏదైతే మ్యాచ్ అవుతుంది అది మనము టిక్ చేయాలి. రైట్. ఫస్ట్ వన్, ఒక బుక్ పిక్చర్ ఇచ్చారు. ఆ బుక్ ఏ కలర్లో ఉంది? పింక్ కలర్లో ఉంది కదా. అండ్ స్క్వేర్ షేప్లో ఉంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? పింక్, a pink or a green book. సో ఇక్కడ బుక్ ఏ కలర్లో ఉంది? పింక్ కలర్లో. సో పింక్ దగ్గర ఉన్న బాక్స్ని టిక్ చేయండి. రైట్. దెన్ సెకండ్ వర్డ్,
ఇక్కడ ఒక బాల్ పిక్చర్ ఉంది, అది yellow and red కలర్లో ఉంది. ఓకే, సో ద డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అ రౌండ్ ఆర్ అ స్క్వేర్ బాల్. సో బాల్ అన్నది ఏ షేప్లో ఉన్నది? రౌండ్ షేప్లో. ఓకేనా? సో రౌండ్ని టిక్ చేయండి, రౌండ్ దగ్గర ఉన్న బాక్స్ని టిక్ చేయండి. దెన్ థర్డ్ పిక్చర్ ఏంటి? ఒక మౌస్ పిక్చర్ ఇది కదా, మౌసే కదా ఇది. సో a large mouse or a small mouse. సో మౌస్ సైజ్ ఏంటి, ఎలా ఉంటుంది? మౌస్ పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? మౌస్ స్మాల్ కదా, చిన్నగా ఉంటాయి. మీ ఇంట్లో ఉన్నాయా మౌస్లు? ఇదిగోండి, మరి ఏం టిక్ చేస్తారు? స్మాల్ మౌస్. స్మాల్ దగ్గర టిక్ చేయండి. అర్థమైందమ్మా? ఫస్ట్ పిక్చర్ ఏంటి? పింక్ బుక్, రౌండ్ బాల్ అండ్ స్మాల్ మౌస్. ఓకే, కరెక్ట్గా టిక్ చేయండి. దెన్ ఎక్సర్సైజ్ బి, మ్యాచ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ విత్ ద కరెక్ట్ నేమింగ్ వర్డ్స్. ఇక్కడ ఒక పక్కన నేమింగ్ వర్డ్స్ ఇచ్చారు అండ్ ఈ సైడ్లో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఏంటి? టాల్. సో ఇక్కడ పిక్చర్స్లో టాల్గా ఉన్నది ఏంటి? టాల్గా ఉన్నది ఏంటి? ఈ బాయ్ కదా, బాయ్ చాలా టాల్గా ఉన్నాడు. అవునా? ఎంత హైట్గా ఉన్నాడు చూడండి. సో టాల్ బాయ్, టాల్ బాయ్. బాయ్ తోటి మ్యాచ్ చేయండి. నేను చూడండి ఎలాగ లైన్ వేసాను, అలాగా ఒక లైన్ డ్రా చేయండి. అర్థమైందమ్మా అందరికీ? లైన్స్ డ్రా చేయాలి. ఓకే, దెన్ సెకండ్ వన్ పింక్. సో ఇక్కడ పింక్ కలర్లో ఏమున్నది చూడండి, పిక్చర్స్లో పింక్ కలర్లో ఏమున్నది? పింక్ కలర్లో ఏమున్నది? కెన్ యూ సీ? కెన్ యూ మేక్ అవుట్ వాట్ ఈస్ పింక్ ఇన్ కలర్ హియర్? ఐస్ క్రీమ్ కదా, చూసారా? పింక్ ఐస్ క్రీమ్. సో పింక్ వర్డ్ని ఐస్ క్రీమ్తో మ్యాచ్ చేయండి. దెన్ థర్డ్ వన్ ఈస్ ప్రిటీ. సో ఇక్కడ పిక్చర్స్లో ప్రిటీగా ఏమున్నది? ప్రిటీగా ఏమున్నా చూడండి, బటర్ఫ్లై కదా, చాలా అందంగా ఉన్నది బటర్ఫ్లై. అవునా? బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా, కలర్ఫుల్గా ఉంటాయి. చూసారా మీరు బటర్ఫ్లైస్? ఎప్పుడైనా బటర్ఫ్లైస్ చూసారా? కలర్ఫుల్, చాలా బ్రైట్ కలర్స్లో ఉంటాయి బటర్ఫ్లైస్. సో ప్రిటీ వర్డ్ని బటర్ఫ్లై తోటి మ్యాచ్ చేయండి. ఓకే, దెన్ ఫోర్త్ వన్ హాట్. సో ఇక్కడ హాట్గా ఉన్నది ఏంటి? ఏ పిక్చర్ డిస్క్రైబ్ చేస్తుంది హాట్గా ఉన్నట్టు? సన్ కదా, సన్ చాలా హాట్గా ఉంటుంది. అవునా? ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి సన్ ఎలాగా ఉంటుంది? చాలా హాట్గా ఉంటుంది కదా. మీరు బయటికి వెళ్తున్నారా? సన్లో ఆడుకుంటాకి వెళ్తున్నారా? వెళ్ళకండి అమ్మా, చాలా హాట్గా ఉంటుంది కదా క్లైమేట్, కాబట్టి ఇంట్లోనే ఆడుకోండి. ఓకే, దెన్ ఫిఫ్త్ వన్ లాంగ్. సో ఇక్కడ లాంగ్ అన్నది ఏంటి? లాంగ్ ఉన్నది ఏ పిక్చర్ చెప్తుంది మనకి? లాంగ్ స్నేక్. స్నేక్ చాలా లాంగ్గా ఉంటుంది. అవునా? చూసారా ఎప్పుడా స్నేక్ని? సో స్నేక్స్ అన్నవి లాంగ్గా పొడుగ్గా ఉంటాయి. సో ఇవి డిస్క్రైబింగ్, ఇవి నేమింగ్ వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్. సో కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అన్ని. ఫస్ట్ వన్ ఏంటి? టాల్ బాయ్. సెకండ్ వన్ పింక్ ఐస్ క్రీమ్, ప్రిటీ బటర్ఫ్లై, హాట్ సన్, లాంగ్ స్నేక్. ఓకే, కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి. ఓకేనా? సో మీకు I hope you understood this describing words, the theme about the concept about describing words. So what are describing words? Describing words అన్నది నేమింగ్ వర్డ్స్ గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అవి కలర్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, సైజ్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు. ఓకేనా? సో నేమింగ్ వర్డ్స్ అన్నది మనము ముందు లెసన్లో చదివాం కదా. ఒక పర్సన్ గురించి, ఒక థింగ్ గురించి, ఒక యానిమల్ గురించి, ఒక ప్లేస్ నేమ్స్ చెప్పే వర్డ్స్ని నేమింగ్ వర్డ్స్ అంటాయి. ఓకే, సో డిస్క్రైబింగ్ వర్డ్స్ ఏం చేస్తాయంటే మనకి నేమింగ్ వర్డ్స్ గురించి
ఇంకా చెప్తాయి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో అది దాని కలర్ గురించి చెప్పొచ్చు, సైజ్ గురించి చెప్పొచ్చు, షేప్ గురించి చెప్పొచ్చు అండ్ నంబర్ గురించి చెప్పొచ్చు. ఓకేనా? సో I hope you understood the concept till this now. We'll complete the lesson in the next class. So take care children.